మరొక వైపు ఇటు వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని అందించేందుకు కూడా మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, అసలు మోంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత ఇటు వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత ప్రస్తుతం దాని ప్రభావం ఇప్పుడిప్పుడే వైజాగ్ మీదకి వస్తున్నటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఇది తీరం దాటే సమయంలో విశాఖలో ఏ విధమైనటువంటి ప్రమాదం లేకుండా ఒక విధంగా ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే సముద్రం అల్లకల్లోలంగా ఉండడాన్ని నిన్న గడిచినటువంటి 3 రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. నిన్నటి కంటే పోలిస్తే ఈరోజు సముద్రం అలజడి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ తుఫానుకు సంబంధించి అటు నరసాపురం సమీపంలోని పేరుపాలెం దగ్గర రాత్రి దాదాపుగా 1:30 దాటిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఇది తీరాన్ని దాటినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి దిశ మార్చుకుంటూ ఇది బలహీనపడి తుఫానుగా అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా తుఫాను తీరం దాటిన దగ్గర నుంచి 6 నుంచి 7 గంటల పాటు దాని ప్రభావం అయితే కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ లెక్క ప్రకారం చూసినా కూడా ఇంకా ఇది తుఫానుగా కొనసాగుతుంది. అది తుఫానుగా కొనసాగుతున్నటువంటి తుఫాను బలహీనపడి వాయుగుండంగాను తర్వాత అల్పపీడనంగాను ఇది బలహీనపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ఉండడానికి ఇంకా 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అందుకనే సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు తుఫాను తీరం దాటినా కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే తీరం అంటే నిన్న ఇంచుమించుగా తీరం దాటక ముందే ఈచినటువంటి భారీ గాలులకు అటు విశాఖ నగర వ్యాప్తంగా అనేక చెట్లు అయితే కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే త్వరితగతిన సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసినటువంటి అధికార యంత్రాంగం వాటిని అన్నింటినీ తొలగించే ప్రయత్నం అయితే చేశారు. 1-2 చోట్ల అంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా వాహనాలు తిరిగే రోడ్లలో పడిన కాకుండా ఇతర ప్లేసుల్లో పడినటువంటి చెట్లను మాత్రం స్లోగా సిబ్బంది తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు విశాఖ నగరానికి ఏ విధమైనటువంటి ప్రభావం అయితే చూపించలేదు. కానీ ఈదురుగాళ్ళు మనము ఉన్నటువంటి ప్లేస్లో కనుక చూస్తే దాదాపుగా 80 కిలోమీటర్ల వేగం వరకు 65 నుంచి 80 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాళ్ళు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసినా కూడా అంటే తుఫాను తీరం దాటిన తర్వాత అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరు జిల్లా, అటు అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఎన్టీఆర్, ప్రకాశం, బాపట్ల జిల్లా వరకు ఈ జిల్లాల మీద దీని ప్రభావం అయితే చూపిస్తుంది. ఇది బలహీన పడుతూ అటు ఛత్తీస్గఢ్ వైపు ఈ తుఫాన్ అయితే వెళ్తుందని అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈదురుగాళ్ళు క్షణానికి పెరుగుతూ ఉన్నాయి. ఉదయం వరకు కొంత స్తబ్దతగా ఉంది. దాదాపుగా 7 గంటలు దాటిన దగ్గర నుంచి ప్రస్తుతం ఈదురుగాళ్ళు స్థాయి పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అనేక చోట్ల కూలుతున్నటువంటి చెట్లు అనేకమైనటువంటి కూలిపోయినటువంటి వాటిని తొలగిస్తున్నారు. అయితే ఈ ఈదురుగాళ్ళు ఇంకా అంటే ఇప్పటికే 65 కిలోమీటర్ల పైనే ఈదురుగాళ్ళు వీస్తూ అది ఆ స్థాయి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు రేపు ఖచ్చితంగా ఈ తుఫాను ప్రభావం అటు నెల్లూరు జిల్లా వరకు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే లెక్కలు వేస్తున్నటువంటి నేపథ్యంలో తుఫాను తీరం దాటింది కాబట్టి దాని ప్రభావం ఏమి ఉండదు, బయటికి వెళ్ళొచ్చు అని మాత్రం దయచేసి ఆలోచించొద్దని చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని స్కూళ్ళకి సెలవులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రానున్నటువంటి 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తేల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి ఈ గాలి తీవ్రత ఇలాగే ఉంటుందా, బలహీనపడి తగ్గుతుందా లేదా ఇంకా పెరిగి విశాఖ ఇప్పటికే చాలా చెట్లు కూలినటువంటి ఉన్నాయి, వాటిని తొలగిస్తున్నారు, ఇంకా ఏమైనా ప్రమాదం పొంచి ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి విశాఖ నగరానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రభావం చూపలేకపోవడంతో కొంత విశాఖ వాసులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రాజు. సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎప్పుడైతే తీరం దాటిందో అనంతరం కూడా ఇటు వైజాగ్కి ఒక పెను ప్రమాదం తప్పిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరొక వైపు చూసుకుంటే 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఇంకా అప్రమత్తంగానే ఉండాలి అంటూ అలర్ట్స్ అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.